వానరాలు ఓరుగల్లు వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంటా బయట బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా వచ్చి ఇళ్లలోని సామాన్లను చిందరవందర చేస్తున్నాయి. స్థానికులను నిత్యం నరకం చూపిస్తున్నాయి. అదిరించే వారిపైన పడి కరుస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోవట్లేదు. కోతుల దాడులు వరంగల్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో అడపాదడపా వచ్చే కోతులు ఇటీవల రోజూ వస్తున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో గుంపులు గుంపులుగా వచ్చి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పెరట్లో కూరగాయలు పళ్ల మొక్కలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి వంట సామాన్లను చిందరవందర చేస్తున్నాయి. ఏమన్నా సామాను ఉంటే గిన్నెలు ఎత్తుకపోతాను చేస్తానే, కొంగులు బట్టి గుంజుతాను. ఈ చిన్నపిల్లలు అయితే వాటి ఎమ్మడి గుంజుకపోతాను. బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఏమైనా కవర్స్ షాపులలో సామాన్ వేసుకపోతే అవన్నీ పట్టుకొని పోతాను. పాల ప్యాకెట్లు అన్నీ ఇబ్బంది, మస్తు చాలా ఇబ్బంది ఉన్నాయి వాటి గురించి. మాకు మస్తు కోతులు వస్తాను, మస్తు ఆగం చేస్తాను. ఆగం పిండి వచ్చిన వాళ్ళం కూడా మీదికి ఎగబడు, ఏది ఉంటే అదో గుంజుకపోవడు. ఒక్కొక్కసారి 10, 20, 30, 40 కోతులు వస్తాయి. వరుస పెట్టి కూర్చుంటాయి. వాటిని మందలెత్తి అవే కలబడతాయి, అవే మస్తు ఎగబడతాయి. బయటికి రావాలంటేనే భయపడతాను. కొంచెం అయితే మస్తు కోతులు వస్తాయి. నన్ను దర్వాజా కొట్టి లేపితే ఇవ్వాలి అనుకొని తీసిన కథం అవి లోపలికి వచ్చినాయి. బైక్ లోపలి పోయిన అన్ని పట్టుకొచ్చినాయి, పడగొట్టినాయి, నన్ను పడేసినాయి. చీర బట్టి పీకి మళ్ళీ వచ్చి ముందటినే కూర్చున్నాయి. 2 మాటలు పడ్డా. అవి మీద దునికి నా మీదకి ఫైటింగ్ చేసేదానికి వచ్చినాయి. ఈ చీర మొత్తం పట్టుకొని పీకినాయి. వరంగల్ హన్మకొండలోని పలు కాలనీల వాసులకు కోతుల సమస్య తీవ్రంగా ఉంది. రాత్రిళ్లు కూడా చెట్లపైనే మకాం ఉంటున్నాయి. వీటి వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయోందోళనకు గురవుతున్నారు. వానరాల్ని తరిమేందుకు ప్రతి ఇంట్లోనూ కర్రలు పెట్టుకుని కాలం గడుపుతున్నారు. పలువురు గాయాల పాలై ఆసుపత్రి పాలైన ఘటనలు ఉన్నాయి. బియ్యం, పప్పులు ఎత్తుకుపోతున్న వానరాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కోతులు వచ్చి పిల్లలను బెదిరించుడు, ఇంట్లోకి వచ్చి అన్ని ఎత్తుకపోవుడు, పడేసుడు, చాలా ఇబ్బంది ఉన్నది కోతులతోటి. ఎటు అటు ఉన్నోళ్ళు కొట్టుకుంటా ఉంటే కొట్టనోళ్ళు ఇళ్ళ మీద వచ్చి పడతాయి. మా అబ్బాయిని 2 సార్లు కలిసింది. పై మున్సిపాలిటీ అధికారులకు చెప్పిన పట్టించుకుంటలేరు. పిల్లలకు అరుస్తానే, ఇంట్లో పోతానే, పిండి ఎత్తుకపోతానే, బియ్యం ఎత్తుకపోతానే. ఒకవేళ అటు ఇటు చూసినాం అనుకో కథం డబ్బాలు పెట్టుకో 100, 150 కోతులు వస్తాయి. కూరగాయలు బయట పెట్టినా కూడా కూరగాయలు మొత్తం అన్ని ఎత్తుకపోతాయి. గతంలో ఫిర్యాదు చేస్తే స్పందించే నగరపాలక సంస్థ అధికారులు కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేవారు. ఇప్పుడు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. నిత్యం నరకం చూపిస్తున్న వానరాల నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుకుంటున్నారు.